ముందుగా మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులతో వ్యవసాయం చేయబోతున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఏ విధమైన కెమికల్ తో తయారు చేయబడలేదు. పూర్తిగా పంటకు మేలు చేసే బ్యాక్టీరియా, ఫంగస్ తో తయారు చేయబడిన మందులు మరియు ఎరువులు ఈ గాల్వే క్రిసం ప్రొడక్ట్స్. ఇవి వాడే సమయంలో మీరు కెమికల్స్ లేదా బయట దొరికే యూరియా గాని, డిఏపి గాని, ఇతరత్ర ఎరువులు కూడా మీ పంటకు వేసుకోవచ్చు. మీరు మొదటిసారి గాల్వే ప్రొడక్ట్స్ ని మీ పొలానికి వాడుతున్నట్లయితే 40% గాల్వే ప్రొడక్ట్స్ ని, 60% మీరు మామూలుగా రెగ్యులర్ గా ఏవైతే బయట ఉపయోగించుకుంటారో ఆ ఎరువుల్ని లేదా ఆ స్ప్రేలని ఉపయోగించాలని మేము సలహా ఇస్తున్నాము. ముఖ్యంగా గాల్వే ప్రొడక్ట్స్ అధిక దిగుబడి, మేలు రకం పంట మరియు నేల యొక్క సారవంతం, రోగ నిరోధక శక్తి, రైతుకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేలాగా కెమికల్ ఫ్రీ పంటని అందించడానికి ఈ యొక్క గాల్వే క్రిసం ప్రొడక్ట్స్ బాగా మీకు సహాయపడతాయి. ఈ రోజు మనం వరి పంటకి దశల వారీగా గాల్వే క్రిసం ప్రొడక్ట్ ని ఏ విధంగా వాడి అధిక దిగుబడి పొందొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా వరి పంటని మనం దశల వారీగా స్టేజ్ వైజ్ గా ఎలా దాన్ని ఫార్మింగ్ చేస్తారు అనేది ముందుగా చూసుకుంటే, స్టేజ్ 1 లో వచ్చి భూమిని మనం బాగా సిద్ధం చేసుకొని, అంటే కొంతమంది మాగాని అంటారు, నీళ్లు కట్టి బురద సేద్యం చేసేసుకొని మొత్తం ఆ నేల మొత్తాన్ని సిద్ధం చేసుకుంటారు. సిద్ధం చేసిన తర్వాత కొంతమంది నారు ముందుగానే పెంచుకుంటారు. ఒక దగ్గర 1 ఎకరా పొలానికి లేదా 2 ఎకరాల పొలానికి నారు విత్తనాలు నాటి ఏదైతే విత్తనాలు చల్లుకొని నారు తయారు చేసుకుంటారు. ఆ తర్వాత నారుని నాటే సమయంలో స్టేజ్ 1 లో కొన్ని ఎరువుల్ని ఉపయోగిస్తారనమాట. స్టేజ్ 2 లో పంట వేసిన 15 లేదా 20 రోజుల తర్వాత మళ్ళీ కొన్ని మందుల్ని మనం ఎరువులుగా ఉపయోగిస్తాము. స్టేజ్ 3 లో అంటే పంట వరి ఏదైతే గంట గట్టి కొంచెం ఎదిగే దశ ఏదైతే 30 రోజుల తర్వాత గంట గట్టేటప్పుడు మనం కొన్ని రకాల ఎరువుల్ని, స్ప్రేల్ని ఉపయోగిస్తాము. స్టేజ్ 4 లో వెన్ను తీసే సమయం లేదా గర్భం దశ. మామూలుగా మనం వరి ఏదైతే వేసిన తర్వాత వెన్నులు తీస్తాం చూడండి. కొంతమంది వెన్ను అంటారు, కొంతమంది కంకి అంటారు, ఒక్కొక్కరు వాడుక భాషలో ఒక్కొక్కలాగా మాట్లాడతారు. గర్భం అంటారు, ఏదైతే అప్పుడే వెన్ను ఇంకా స్టార్ట్ అవుతుంది అన్న సందర్భంలో గర్భం దశ ఉంటుంది, అది స్టేజ్ 4. స్టేజ్ 5 లో గింజ దశ లేదా పాలు గింజలో తయారయ్యే సమయం. ఇలా మొత్తం 5 దశల్లో మనం ఈ యొక్క వరిని చూడొచ్చు. 1 ఎకరా గాల్వే క్రిసం ప్రొడక్ట్స్ ఏ విధంగా ఎంత మోతాదులో ఉపయోగించాలనే దాని గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం. స్టేజ్ 1 లో అంటే భూమిని సిద్ధం చేసి బురద నేలగా ఉంటుంది చూడండి, అంటే నాట్లు వేసే సమయంలో. ఇక నాట్లు ఈ రోజు పొద్దున నాటుతారు అన్నప్పుడు ముందు రోజు సాయంత్రం గాని లేదా ఆ రోజు పొద్దున్నే గాని ఉదయాన్నే గాని 10 కేజీల జీసీ పవర్ ని 4 కేజీల వ్యామ్ లో కలిపి 50 కేజీల యూరియాని 1 ఎకరా చొప్పున మనం దీన్ని చల్లుకోవాల్సి ఉంటది. ఒకవేళ మీరు డిఏపి కూడా వేసుకోవాలనుకుంటే అది మీ ఆప్షనల్ అన్నమాట. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఖచ్చితంగా వరి నాటే ముందు, ఇంక పొలంలో నాటుతారన్నప్పుడు ముందు మీరు 10 కేజీల ఒక జీసీ పవర్ ని, 4 కేజీల వ్యామ్ ని 50 కేజీలు లేదా ఒక 40 కేజీల యూరియాలో కలిపి ఖచ్చితంగా ఎకరా పొలానికి చల్లాల్సి ఉంటది. జీసీ పవర్ నాట్లు బాగా బతికేలాగా, తొందరగా గ్రోత్ అవ్వడానికి, భూమి సారవంతంగా మారి అధిక మొత్తంలో పంటకి పోషకాలను అందించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక జీ వ్యామ్ చూసుకుంటే, జీ వ్యామ్ అనేది ఒక మైకోరైజా ఫంగి కాబట్టి వేర్లకి ఆహారాన్ని అందించడానికి, వేరుకుళ్ళు, వేరు సంబంధిత వ్యాధులు ఏవైనా ఉంటే అవి పూర్తిగా రాకుండా నిరోధిస్తుంది. తద్వారా నాట్లు వేర్లు ఏవైతే ఉంటాయో ఆ వేర్లు నేలలోకి చొచ్చుకొని వెళ్లి పంటకి పోషకాలని గ్రహించడంలో బాగా సహాయపడుతుంది. వరి మొదటి దశలో వచ్చే ఎటువంటి తెగుళ్లు రాకుండా కూడా నివారిస్తుంది అన్నమాట. యూరియాని కలిపి చల్లాల్సి ఉంటది కాబట్టి ఇంకా పంటకి నత్రజని అవసరం చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి ఖచ్చితంగా మీరు యూరియానైతే మొదటి దశలో జీసీ పవర్ వ్యామ్ తో కలిపి చల్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ స్టేజ్ 2 లో చూసుకుంటే పంట వేసిన 15 లేదా 20 రోజుల తర్వాత రెండవ కోట ఎరువులు అనేటివి చల్లుతారు రైతులు. అందులో 10 కేజీల జీసీ పవర్ ని యూరియాతో కలిపి మరేదైనా మీరు రసాయనిక ఎరువుని కలపాలనుకుంటే మీ ఇష్టంతో కలుపుకొని చల్లుకోవచ్చు. అలా కలిపిన తర్వాత, చల్లిన తర్వాత ఒక 2 రోజులు లేదా 3 రోజుల తర్వాత బయోపాస్పేట్ అడ్వాన్స్ ని 1 లీటర్ నీళ్లకి 3 ml బయోపాస్పేట్ అడ్వాన్స్ ని కలిపి స్ప్రేయింగ్ అనేది చేయాలి. ఇలా స్ప్రే చేసే సమయంలో పంటకి నీరు కొంచెం తక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఈ బయోపాస్పేట్ అడ్వాన్స్ పంటకి మొదటి దశలో వచ్చే ఎర్ర తెగులు, బూడిద తెగులు,
ఆకు ముడత, ఆకులు ఎండిపోవటం, అన్ని రకాల తెగుళ్లు ఏదైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో, ఆకులు రంగులు మారడం, ఆకులు బొక్కలు పడడం గాని ఇలాంటివన్నిటికీ కూడా ఇది పూర్తిగా అడ్వాన్స్డ్ గా పనిచేస్తుంది అన్నమాట. మనం ఏం చేస్తాం, ఎక్కువగా పంటకి ఏదైనా తెగులు వచ్చిన తర్వాత స్ప్రేలు కొడుతుంటాం. కానీ బయోపాస్పేట్ అడ్వాన్స్ అనేది రెండవ దశ, ఏదైతే స్టేజ్ 2 లో మీరు ఎరువులు చల్లిన తర్వాత ఖచ్చితంగా ఈ స్ప్రేయింగ్ అనేది చేయాలి. సో పంటకి చాలా తక్కువ శాతం తెగుళ్లు వచ్చే అవకాశం ఉంటది ఇది కానీ మీరు స్ప్రే చేశారంటే. స్టేజ్ 3 లో 30 రోజుల తర్వాత మూడవసారి ఎరువులు మీరు వేసే టైంలో మూడో కోట పిండి చల్లేటప్పుడు ఏదైతే మీరు వేస్తారో, కొంతమంది తెలంగాణలో అయితే మసాలా సంచులు అంటారు, కొంతమంది మన ఈ ఆంధ్రప్రదేశ్ సైడ్ అయితే ఎరువులు అంటారు. సో కొంతమంది రకరకాల బోడిక భాషలో పొలాలకి ఉపయోగించే ఎరువులను అంటా ఉంటారు. థర్డ్ స్టేజ్ లో ఏదైతే ఉంటుందో దాంట్లో జీసీ పవర్ ని 10 కేజీలు, యూరియాని ఒక ఎకరాకు చొప్పున మీరు ఎంతైతే యూరియా వేస్తారో దానికి మిక్సింగ్ చేసుకొని మీరు పొలానికి చల్లాల్సి ఉంటది. మన దగ్గర పొటాష్ లిక్విడ్ రూపంలో ఉంటది కాబట్టి దానిని గర్భం మీద పంటకి మీరు పొటాష్ ని 4 కోట ఎవరైనా ఎరువులు వేసేటప్పుడు ఆ 4 కోట ఎరువులో కలుపుకొని ఈ పొటాష్ ని చల్లుకోవచ్చు, లేదా స్ప్రే అయినా కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క పొటాష్ ఖచ్చితంగా గర్భం మీదకి ఇంకొస్తుంది అన్నప్పుడు పొటాష్ రైతులు చల్లుతా ఉంటారు. మామూలుగా అయితే మనకి ఎక్కువగా క్రిస్టల్ రూపంలో దొరుకుతుంటది బయట, కానీ ఇక్కడ మనది లిక్విడ్ రూపంలో ఉంటది అనమాట. మీరు స్ప్రేయింగ్ కావాలనుకుంటే చేయొచ్చు, లేదు మేము స్ప్రేయింగ్ చేయలేము అనుకుంటే మీరు 4వ కోట పిండి ఎవరైనా వేసే పని అయితే వేస్తుంటే దాంట్లో మీరు మళ్ళీ జీసీ పవర్ ని, యూరియాని కలిపి దాంట్లో ఈ లిక్విడ్ ని కూడా మొత్తం అంతా పైన చల్లేసి బాగా కలుపుకొని మీరు పొలానికి చల్లేసుకోవచ్చు. ఇది ఎంత చేయాలంటే 1 లీటర్ నీళ్లకి 5 ml జీ పొటాష్ ని కలిపి మీరు స్ప్రే చేయాల్సి ఉంటది. ఇక స్టేజ్ 4 లో చూసుకుంటే వెన్ను వచ్చే సమయం, ఇంకా గర్భం మీద నుంచి వెన్ను తీస్తా ఉంటది ఇంకా వరి. ఆ టైంలో బయోహ్యూమిక్ ప్లస్ సి లిక్విడ్, బయోహ్యూమిక్ అనేది 1 ml బాటిల్ వస్తుంది మన దగ్గర, నెక్స్ట్ సి లిక్విడ్ వచ్చేసి 100 ml వస్తుంది. ఇవి రెండింటిని కలిపి మీరు స్ప్రే కొట్టాల్సి ఉంటది. పంట పరిస్థితిని బట్టి 10 రోజులకు ఒకసారి 2 సార్లు మీరు స్ప్రే చేసుకోవచ్చు. లేదు నేను అన్ని సార్లు స్ప్రే కొట్టలేనా అని ఎవరైనా రైతులు ఉంటే ఈ రెండింటిని కలిపి మీరు 1.5 లీటర్ల నీళ్లలో, అంటే 1.5 లీటర్ నీళ్లలో 1 ml బయోహ్యూమిక్ ని 1 ml సి లిక్విడ్ ని, అంటే దగ్గరగా 15 లీటర్ల నీళ్లలో 10 ml బయోహ్యూమిక్ 10 ml సి లిక్విడ్ ని కలిపి మీరు స్ప్రే అనేది చేసుకోవచ్చు. అలా స్ప్రే చేయడం ద్వారా మీకు వెన్నులు అనేటివి బాగా వస్తాయి. ఈ తెల్ల వెన్ను పోవడం గానీ ఇట్లాంటివి ఏవి కూడా జరగవు. అన్ని వెన్నులు కూడా ఎక్కువగా గ్రోత్ అవడానికి బాగా అవకాశాలు అనేవి ఉన్నాయి. స్టేజ్ 5 చూసుకుంటే గింజకి పాలు ఎక్కే సమయంలో, ఇంక గింజ తయారవుతుంది అన్న సమయంలో మనం ఎమినో ప్లస్ ని స్ప్రే చేస్తాం. ఇలా స్ప్రే చేయడం ద్వారా గింజలు అనేటివి బాగా క్వాలిటీ వస్తాయి. సత్తు గింజలు రాకుండా నాణ్యతమైనటువంటి పంట రావడానికి ఈ ఎమినో ప్లస్ అనేది బాగా మనకు సహాయపడుతుంది. సో ఈ విధంగా మనం ఈ గాల్వే ప్రొడక్ట్స్ ని స్టేజ్ వైజ్ గా వాడతాం. ఈ మధ్యలో దోమ గాని లేకుంటే మోమ్ పిప్ అని చెప్పి ఇలా కొన్ని రకాల మందులు బయట నుంచి కూడా మీరు తీసుకొచ్చి మీ పంటకు వాడాల్సి ఉంటది. నేను గాల్వే క్రిసం ప్రొడక్ట్స్ ని ఉపయోగించి అధిక దిగుబడి కోసం మాత్రమే మీకు నేను ఈ సలహా అనేది ఇస్తూ ఉన్నాను. ఇవి వాడుతూ బయటవి వాడకూడదా అంటే బయటవి కూడా సందర్భాన్ని బట్టి, తెగుళ్ళని బట్టి మీరు బయటవి కూడా తీసుకొచ్చి స్ప్రే చేసుకోవాల్సి ఉంటది. అలా స్ప్రే చేయడం ద్వారా మీకు మరింత దిగుబడి వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. తెల్లదోమ అని చెప్పేసి, సుడిదోమ అని చెప్పి ఇలా వరి పంటకి చాలా రకాల తెగుళ్లు, కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి. మీరు పంటని జాగ్రత్తగా గమనిస్తూ గాల్వే క్రిసం ప్రొడక్ట్స్ తో పాటుగా బయట కూడా ప్రొడక్ట్స్ ని ఉపయోగించాలని చెప్పేసి నేను మీకు సలహా ఇస్తున్నాను. అండ్ గాల్వే క్రిసం ప్రొడక్ట్స్ ని ఉపయోగించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ నేల కొంచెం బాగా తడిగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ వాతావరణం బాగా కొంచెం చల్లగా ఉండేటప్పుడే మీరు ఎక్కువగా గాల్వే ప్రొడక్ట్స్ ని ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. ఎర్రటి ఎండలో బాగా ఎక్కువగా ఎండగాస్తున్నప్పుడు మీరు గాల్వే క్రిసం ప్రొడక్ట్స్ ని వాడడానికి, మీరు ఉపయోగించడానికి ప్రయత్నం చేయొద్దు. అలా చేయడం ద్వారా బహుశా మీరు అనుకున్నంత బెనిఫిట్ ని పొందలేకపోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకో మరికొంత ఇన్ఫర్మేషన్ మీకు అందజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తో వరి పంటను పండించాలనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, మీ బంధువులకి దీన్ని షేర్ చేసి గాల్వే క్రిసం ప్రొడక్ట్స్ తో వాళ్ళు కూడా పంట పండించుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందే అవకాశం అనేది ఉంది. కాబట్టి దీన్ని 10 మంది రైతులకు షేర్ చేసి నలుగురికి సహాయం చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మరి ఒక వీడియోతో మీ ముందుకి కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.